ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. బోగత జలపాతం సరికొత్త అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. లక్షలాది మంది పర్యాటకులు బోగత వాటర్ ఫాల్స్ దగ్గరకు సందడి చేస్తున్నారు. పాల నురుగులా జాలువారుతోన్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. పరవళ్లు దొక్కుతున్న భోగత జలపాతం పరవశించిపోతున్న పర్యాటకులు ఎగువన తెలంగాణ రాష్ట్రమే కాదు మరో 3 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వచ్చి భోగత జలపాతం తిలకించడానికి అందాలు తిలకించడానికి వస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో పైన ఎగువ కురిసినటువంటి ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురిసినటువంటి అధిక వర్షాలు పడడంతో ఒకసారిగా ఫ్లో పెరగడంతో భోగత జలపాతం ఏదో సీజనల్ వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం భోగత జలపాతంలో ఉన్నాం. భోగత జలపాతంలో అందాలు చూడడానికి చాలా మంది లక్షలాది మంది పర్యాటకులు వచ్చి ఇక్కడ కనువిందు చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం భోగత జలపాతంలో ఉన్నాం. భోగత జలపాతంలో కొంతమంది పర్యాటకులు వారితో మాట్లాడే ప్రయత్నం ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హన్మకొండ. ఎట్లా ఉంది ఇక్కడ భోగత ఎక్కడ వచ్చారా మీరు ఇంతమంది? రాలేదు, ఫస్ట్ టైం. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. వాటర్ ఫాల్స్ బాగుంది. రెయిన్ పడ్డం ఇంకా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకేమన్నా అంటే ఫెసిలిటీస్ అంటే ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? జనరల్గా చేంజింగ్ రూమ్స్ కానీ అలాంటివి ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఏం కోరుకుంటున్నారు? చేంజింగ్ రూమ్స్ కానీ కొన్ని ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, రెస్టారెంట్స్ అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ హన్మకొండ. బాగానే ఉంది. కొంచెం స్టోన్స్ కొంచెం ఎక్కువనే చూసుకుంటే బెటర్. అది ఆల్రెడీ జరుగుతుంది. కొంతమంది పర్యాటకులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే భోగత జలపాతం అంటే ఒక ఇప్పుడు చాలామంది సుదీర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అన్ని పౌర జిల్లాల నుంచి వచ్చిన పరిస్థితి. చాలామంది కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం నుంచి వచ్చాం. ఎట్లా ఉంది భోగత జలపాతం? చాలా బాగుంది. ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా వీలుగా ఉంది. ఇంట్లో ఉన్న వర్క్ ప్రెజర్స్, జాబ్ ప్రెజర్స్ అన్నీ కూడా మర్చిపోయి ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడైనా వచ్చారా ఇంతకుముందు? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చా. ఫెసిలిటీస్ అంటే ఇంకా అంటే కొంచెం లోపల పాకురుగా అట్లా జారిపోతూ ఉంది. కొంచెం అది చేస్తే మంచిగా ఉంటుందేమో, పిల్లలకి యూజ్ అవుతుంది. అంతే భోగత జలపాతం చాలా కనువిందు చేసే పరిస్థితి. ఎందుకంటే చుట్టూ పచ్చని ఆకు కొండలు నుండి కొండలు చుట్టూ కొండలు ఉంటాయి. కొండల నడుమ వాటర్ ఫాల్స్ ఇట్లా వాటర్ ఫాల్స్ పరవశించిపోతున్నాయి, పరుగులు ఎత్తుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే చాలామంది మన రోజు పని ఒత్తిడి ఉన్న నేపథ్యంలో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సినిమాలో కనుక సెట్టింగ్స్ కనుక డాన్స్ రెయిన్ డాన్స్లో ఎట్లా ఉంటుందో అట్లా అదేవిధంగా ఇక్కడ మొత్తం సెట్టింగ్స్ ఏర్పాటు చేసే పరిస్థితి. ఇలా కుటుంబ సమేతంగా ఏదో ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఇలా చాలామంది ఫ్యామిలీలు ఇక్కడే వంట వార్పు చేసుకొని ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకులతోటి ఒత్తిళ్లతోటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాహనాలతోటి వచ్చి ఎంత రిస్క్ అయినా పడి వర్షం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రఖ్యాతిగాంచినటువంటి భోగత జలపాతం వాటర్ ఫాల్స్ ఇది. ఇంకా ప్రభుత్వం దీనికి చేదోడు వాదోడు అన్ని నిధులు కేటాయిస్తే కనుక పూర్తిస్థాయిలో మరింత టూరిజం హబ్గా ఏర్పాటు చేసే పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆయా ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక మంది అధికారులు ఉన్న పరిస్థితి. ఇక్కడ చాలామంది ఇటు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పబ్లిక్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరి కొంతమంది పర్యాటకులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. నేను హైదరాబాద్ తార్నాకాలం నుంచి అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ బాగా ఫారెస్ట్ ఏరియా బాగుంది, వాటర్ ఫాల్స్ ఆల్సో బాగుంది. అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ ఒక కార్ పట్టుకొని వచ్చాము. ఇక్కడ వరకు వచ్చాము మేము. కానీ ఇక్కడ చూస్తే వ్యూ మాత్రం బాగుంది. ఈ మన అటవీ శాఖ మొత్తం ఇదంతా బాగుంది సార్, బాగుంది. ఏర్పాట్లు అంటే అటవీ శాఖ ఆల్సో, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో, సెక్యూరిటీ ఆల్సో బాగుంది సార్. మంచిగా బయటికి మన చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటికి పోకుండా కూడా సంరక్షణ చేస్తున్నారు వాళ్ళు. బాగున్నారు సార్. పర్యాటకులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే అనేక ఏర్పాట్లు ఏదో ఫారెస్ట్ ప్యూర్ ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాంతోపాటు పూరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఏజెన్సీ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ భద్రత వలయంలో కూడా పూర్తి స్థాయిలో భద్రత పెంచాల్సిన అవసరం. ఎందుకంటే చుట్టూ అది లోతైన ప్రాంతం ఇది. అక్కడ కనుక ఒకవేళ జారి పడినా కూడా చాలా ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పోలీసు భద్రత కూడా బలగాలు పెంచాలి. అదేవిధంగా కొన్ని వెసులుబాటు కొన్ని వసతులు కూడా కల్పిస్తే ఇంకా పర్యాటక కేంద్రంగా వాజేడు భోగత జలపాతం పర్యాటక కేంద్రంగా ఇంకా విరాజిల్లుతుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం వైపు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని దీనికి కావాల్సిన నిధులు కేటాయిస్తే తప్ప మరొక ఎందుకంటే ములుగు జిల్లాలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి ములుగు జిల్లా రామప్ప కావచ్చు, లక్నవరం కావచ్చు, మేడారం కావచ్చు అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఇలా వాజేడు భోగత జలపాతం కూడా ఒక టూరిస్ట్ ప్రాంతంగా ప్రఖ్యాతించిన పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి కొంత నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తే తప్పకుండా ములుగు జిల్లాలో మరొక టూరిస్ట్ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉండే పర్యాటకులు డిమాండ్ చేసిన పరిస్థితి. వీడియో రామతో భాస్కర్, బీఆర్ కనీసు, వాజేడు భోగత జలపాతం నుండి.